మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. యాహ్! పొద్దున్న లేవగానే చద్దన్నం తింటే ప్రోబయోటిక్ ఫుడ్ అది గట్ హెల్త్ బావుంటదని చెప్తున్నారు కదా మ్యామ్. వాస్తవమేనా అది? సీ ప్రోబయోటిక్స్ అనేది మనం ఎందుకు తీసుకుంటున్నామంటే గట్ హెల్త్ కోసం. హ్మ్. సో ఈ మధ్య పేషెంట్స్ వస్తారండి మా Hmm. దగ్గరికి. ఎవ్రీబడీ హ్యాస్ గట్ ప్రాబ్లమ్స్. అంటే అసిడిటీ, హ్మ్. బ్లోటింగ్, సరిగ్గా ఫుడ్ జీర్ణం అవును. అవ్వకపోవడం. హ్మ్. సో ఇలా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. ఫ్రమ్ యంగ్ పీపుల్ టు ఓల్డర్ పీపుల్. ఎవ్రీబడీ హ్యాస్ గట్ ఇష్యూస్. హ్మ్. ఆ గట్ అన్హెల్తీగా ఉన్నప్పుడు హ్మ్. మనం తినే ఫుడ్ అబ్జర్వ్ అవ్వదు. అవును. సో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మనం తీసుకున్నప్పుడు హ్మ్. గట్ లో అబ్జర్వ్ అవ్వాలి. Hmm. అబ్జర్వ్ అవుతేనే అది బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది. హ్మ్. అది అబ్జర్వ్ అవ్వదు. హ్మ్. సో మన గట్ లో pH అనేది సరిగ్గా మెయింటైన్ చేయాలి. హ్మ్. సో అసిడిక్ గా ఉండదు, ఆల్కలైన్ ఉండాలి బాడీ. హ్మ్. సో అలా ఉండడానికి మనం ఒక గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉంటుంది. ఓకే. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. Hmm. బ్యాలెన్స్ చేసినప్పుడు హ్మ్. అది గట్ మైక్రోబయోమ్ అనేది సరిగ్గా ఉంటుంది. హ్మ్. ఆ గట్ సరిగ్గా చేయడానికి మనం తీసుకునే ఫుడ్స్ ఈ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్. ప్రీబయోటిక్స్. ఫైబర్ ఒకటి బాగా తీసుకోవాలి, Hmm. ఇంకోటి ప్రోబయోటిక్స్ అనేవి తీసుకోవాలి. ఓకే. మీరు చెప్పినట్టు ఈ Hmm. చద్దన్నం అనేది హ్మ్. నైట్ కొంచెం రైస్ తీసుకొని హ్మ్. అందులో కొంచెం బటర్ మిల్క్ వేసేసి హ్మ్. ఒక మూత పెట్టేసి పెడితే, ఇంకో మీరు ఎర్త్ అండ్ పాట్ తీసుకుంటే ఇంకా బెటర్. హ్మ్. కుండలో హ్మ్. పెట్టేసి మార్నింగ్ లేసాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆనియన్ వేసి, హ్మ్. ఒక్క మిరపకాయ కూడా Hmm. ఒకటి వేసేసి హ్మ్. అది కొంచెం తీసుకుంటే దాంతో ప్రోబయోటిక్స్ అనేవి చాలా బాగా వస్తాయి. హ్మ్. దట్ ఈస్ వెరీ చీప్ హ్మ్. అండ్ ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, Hmm. ఈజీలీ అవైలబుల్. హ్మ్. మనం అది రోజు తీసుకోవచ్చు. యూఎస్‌లో అంతా ఇదేనంట కదా మ్యామ్ ఫుడ్ ఇప్పుడు. ఇది ఈ ఈ చద్దన్నం అనేది చాలా ఫేమస్ అయిపోయిందంట అక్కడ. యుఎస్ అని కాదు, ఇప్పుడు లోకల్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలండి. హ్మ్. యుఎస్ లో దొరికే ఫుడ్ యుఎస్ వాళ్ళు తీసుకోవాలి. హ్మ్. మనకి ఇక్కడ దొరికే ఫుడ్ మనం ఇక్కడ తినాలి. హ్మ్. సో దట్ ఈస్ లోకల్ ఫుడ్ తింటే మనం ఎక్కువగా హెల్తీగా ఉంటాం. అవును. లోకల్ ఫుడ్ తింటే ఎక్కువగా హెల్తీగా ఉంటాము. కానీ మనం ఎక్కడెక్కడి నుంచో రకరకాల ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ తింటూ ఉంటాము. హ్మ్. అది అది కరెక్టే. హ్మ్. ఇప్పుడు కొంచెం ఆ ఫ్రూట్స్ లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో అని ఉంది. ఆ! సో అవకాడో లాంటి ఫ్రూట్ ఇక్కడ మనకి లేదు. హ్మ్. సో అందులో ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగుంటాయి. ఆ! ఒమేగా 3s కూడా బాగుంటాయి. సో అట్లాంటిది ఫ్రూట్ అంటే రోజు తినమని అనట్లేదు. హ్మ్. మేబీ వీక్లీ వన్స్ ఒకటి తినొచ్చు. బ్యాలెన్స్ గా తీసుకోవాలి. హ్మ్. ఇంకోటి లోకల్ గా దొరికే మనకు మిల్లెట్స్. హ్మ్. సో ఇప్పుడు ఇండియా బీయింగ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద హ్మ్. వరల్డ్, అవును. మనం రైస్ తగ్గించి మిల్లెట్స్ తీసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే మిల్లెట్స్ మనకి ఇక్కడే గ్రో అవుతున్నాయి కదా. హ్మ్. సో లోకల్ ఫుడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో వాట్ దే సే ఇస్ ఫుడ్ షుడ్ నాట్ ట్రావెల్ అ లాంగ్ డిస్టెన్స్ బిఫోర్ రీచింగ్ యువర్ మౌత్. హ్మ్. ఇప్పుడు మనం ఓల్డ్ కాలంలో, మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో హ్మ్. ఊళ్ళల్లో హ్మ్. ఇప్పుడు మన ఇంటి వెనకాలే తోట పొలాలు ఉండేది. అవును. తోట ఉండేది. ఆ ఆ! తోటలో నుంచి వెజిటబుల్స్ వెజిటబుల్స్ తీసుకొస్తారు. తీసుకురాగానే కడిగేస్తారు. కడిగేసి వెంటనే కట్ చేసి వండేస్తారు. అవును. వండేసాక మనం వెంటనే తినేస్తాం. హ్మ్. ఫ్రిడ్జ్ లేదు అప్పుడు, మైక్రోవేవ్ లేదు. సో ఏం లేదు. హెల్తీగా, అందుకని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది వాళ్ళది. అవును. ఇంకొకటి ఎప్పుడు పడుకునే వాళ్ళు వాళ్ళు హ్మ్. అంత ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. 6:30 వరకు భోజనం చేసేసి హ్మ్. 7కి అలా హ్మ్. మంచాలు వేసేసుకొని బయట హ్మ్. అండర్ ద స్టార్స్ పడుకునేవాళ్ళు. హ్మ్. సో అది వాళ్ళు అప్పుడు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండింది వాళ్ళకి. సో అలాగా. స్ట్రెస్ ఏమి ఉండదు కదా అసలు. హాయిగా నిద్ర పడుతది. ఎస్. సో ఆల్సో అలా లోకల్ ఫుడ్ అనేది హ్మ్. నాట్ హ్యావింగ్ టూ మచ్ స్టోరేజ్, Hmm. ఆల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మిల్లెట్స్ కూడా మరి చాలా స్టోర్ అవుతూనే ఉన్నాయి మ్యామ్. చాలా కాలం. అయితే రైస్ అనేది మనం గ్రాండ్ పేరెంట్స్ నుంచి తిన్నాం కదా అనేది కూడా వింటూ ఉన్నాము. రైస్ అంత డేంజరా? అంటే గ్రాండ్ పేరెంట్స్ టైంలో నుంచి రైస్ తిన్నామండి. Hmm. బట్ మన గ్రాండ్ పేరెంట్స్ మనలాగా డే అంతా కూర్చొని టీవీ చూసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడే చెప్పారు. ఓకే. దే యూస్ టు గో పొలాల్లో అవును. వెళ్ళేవాళ్ళు, పని చూసుకునేవాళ్ళు, పని చేసేవాళ్ళు. Hmm. వాళ్ళు చేసే పనికి ఆ క్యాలరిక్ వాల్యూ సరిపోయేది. ఇప్పుడున్న మా లైఫ్ స్టైల్‌కి రైస్ మనం ఉండే లైఫ్ స్టైల్‌కి మనం మార్నింగ్ లేస్తే ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తాం మనం? ఇప్పుడు నేను ఆఫీస్‌కి వెళ్ళడానికి కిందకొచ్చేస్తాను, కార్‌లో కూర్చుంటాను, కార్ దిగుతాను, మళ్ళీ ఎళ్తాను. ఆఫీస్‌లో కాసేపు కూర్చుంటాను, రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్ చేసుకుంటాము. బట్ దెన్ అగైన్ మన వాకింగ్ అనేది, డిస్టెన్స్ అనేది తక్కువ. అప్పుడు వాళ్ళు మార్నింగ్ లేసి 10:00 కల్లా భోజనం చేసేవాళ్ళు, ఒక ఫుల్ ప్లేట్.
చేసి పొలంకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇంటి నుంచి పొలంకి. అప్పుడు ఊబర్లు, ఓలాస్ లేవు కదా అప్పుడు. సో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పట్లో డైజెస్ట్ అయిపోయేది వాళ్ళకి. పొలం పని చేసుకుంటారు. ఆ మిడ్ మార్నింగ్ ఆ టైం వరకు వాళ్ళకి ఆకలేసేసేసి మళ్ళీ. సో 1కి 2కి మళ్ళీ అలా తినేసి మళ్ళీ 4-5 వరకు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి వండుకొని మళ్ళీ 6కి అలా తినేస్తారు. సో అది మనం తినేది డైజెస్ట్ చేయాలండి. సో రైస్ అనేది బ్యాడ్ అని కాదు. ఇప్పుడు మనం 1 కప్ రైస్ తింటున్నాం. తిన్నప్పుడు ఒక 1 అవర్ వాకింగ్ చేయాలి. ఇప్పుడు అది మనం బర్న్ చేయకపోతే కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే ఫ్యాట్ గా మారుతుంది. ఫ్యాట్ గా మారి విసరల్ ఫ్యాట్ అంటే కడుపు చుట్టూ ఫ్యాట్ గా ఫామ్ అవుతుంది. ఆ విసరల్ ఫ్యాట్ వచ్చినప్పుడు మన లివర్ చుట్టూ, ఓవరీస్ చుట్టూ, బాడీలో ఆర్గన్స్ ఉన్న దాని చుట్టూ ఫ్యాట్ వచ్చేస్తుంది. ఫ్యాట్ వచ్చేసినప్పుడు మనకు మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి ఎక్కువైపోతాయి. అందరికి ఎంతో కొంత పొట్ట ఉంటూనే సో ఉంది. అది ప్రాబ్లం. రైస్ అనేది విలన్ కాదు. దాన్ని ఎంత క్వాంటిటీలో తినాలో మన యాక్టివిటీని బట్టి మనం తినాలి. అవును. సో మనం ప్లేట్ లో ఫస్ట్ ఒక హీప్ ఆఫ్ రైస్ పెట్టుకోకుండా హీప్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టుకొని కొంచెం రైస్ తీసుకొని, పెరుగు తీసుకొని, కొంచెం సాలెడ్ తీసుకొని అలా బ్యాలెన్స్డ్ గా తింటే రైస్ తింటే ఏమవ్వదు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు కొంచెం ఎక్స్పోజ్ అవుతే జనాలకు తెలుస్తారు. సో మాకు ఇంటర్వ్యూస్ ఇస్తే మేము ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాం కాబట్టి వాళ్ళు తెలుస్తుంది అసలు ఏంటి సరైన డైట్ ఏంటి, సరైన న్యూట్రిషనిస్ట్ ఎవరు, అసలు డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు అనేది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరూ కూడా ఫాలో అయ్యి హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.